దేశంలో కోవిడ్ వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో 300కు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు సుమారు 324 మందికి కోవిడ్ పాజిటివ్గా తేలింది. దీంతో దేశంలో కరోనా యాక్టివ్ సంఖ్యలు 7,000కు చేరింది. అత్యధికంగా నిన్న ఒకరోజే కర్ణాటకలో 136 మందికి పాజిటివ్గా తేలింది. ఆ తర్వాత గుజరాత్లో 129 కేసులు వెలుగు చూశాయి. కేరళలో 96 మందికి పాజిటివ్గా తెలిసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం కేరళలో అత్యధికంగా 2,053 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఆ తర్వాత గుజరాత్లో 1,109 కేసులు, పశ్చిమ బెంగాల్లో 747 కేసులు, ఢిల్లీలో 691 కేసులు, కర్ణాటకలో 559 కేసులు యాక్టివ్గా ఉన్నాయని తాజాగా ఒక కేసుతో కలిపి దేశంలో యాక్టివ్గా ఉన్న కేసుల సంఖ్య 6,815కు పెరిగింది. గత 24 గంటల్లో 3 మరణాలు సంభవించాయి. ఢిల్లీ, జార్ఖండ్, కేరళలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 3 మరణించారు. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి దేశంలో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 68కి పెరిగింది. ఇక ఈ ఏడాది ఇప్పటికి వరకు కరోనా వైరస్ నుంచి 7,644 మంది కోలుకున్నారు. మరోవైపు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది సంసిద్ధతను తనిఖీ చేసేందుకు కేంద్రం మాక్ డ్రిల్ నిర్వహించింది. అన్ని దవాఖానాలలో ఆక్సిజన్, ఐసోలేషన్ బెడ్స్, వెంటిలేటర్లు, ఇతర అత్యవసర ఔషధాలతో పాటు ఉంచాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.